అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్మిషన్ లేకుండా ఇండియా కనీసం చెమరు కూడా కొనలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ కెరీర్ ఎప్పుడైనా ముగించేస్తానని ట్రంప్ ఓపెన్ గానే అన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీకి సంబంధించిన నిజాలున్నాయి. దీంతో ఇండియా ఇంధన భద్రత డేటాను ట్రంప్ చేతిలో ఆయన పెట్టారు. రాజీ పడడం వల్లే ఇదంతా జరిగిందని అస్సాంలోని గోల్ ఘాట్ లో అన్నారు. తాను బీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తి లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు. ఎలాంటి తప్పు చేయకుండా మెడలు పట్టి బయటకు గెంటేసిన పార్టీలోకి వెళ్లేదే లేదన్నారు. తనను ఎన్నో అవమానాలకు గురిచేస్తూ రాత్రికి రాత్రే బీఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేశారని, అధికార బలంతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఇరాన్తో యుద్ధం త్వరలోనే ముగిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 48 గంటల డెడ్ లైన్ ను 48 గంటలకు పొడిగించినట్లు తెలిపారు. మంగళవారం 8 గంటల్లోపు డీల్ చేసుకోవాలని ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మొత్తాన్ని ఇరాన్నే నాశనం చేస్తానని హెచ్చరించారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో ఒక భాగాన్ని విడుదల చేసింది. 2000 చదరపు అడుగులో గర్భాలయం, ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడ వీధులు నిర్మించనున్నారు. ఒలింపిక్స్ నిర్వహించేలా చైనాను మించిన క్రీడా సదుపాయాలు హైదరాబాద్ లో ఉండాలని రాష్ట్ర స్పోర్ట్స్ హబ్ ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచించారు. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. క్రీడా రంగంలో హైదరాబాద్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలి. జూన్ 2న స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తాం. ఆటగాళ్లు నేరుగా స్టేడియానికి చేరుకునేలా హెలిప్యాడ్ తో పాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇప్పటి వరకు 5 కేజీల సిలిండర్లు 6.6 లక్షలు అమ్ముడైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎలాంటి కొరత లేదని, ఏప్రిల్ 4న ఒక్కరోజే 51 లక్షల గృహ వినియోగ సిలిండర్లు డెలివరీ అయ్యాయని తెలిపింది.